Hello students, now we are going to explain about non-acyl reaction, that is one of the property of carbonyl compounds. So aldehydes and ketones involved in condensation and dehydration with compounds having active methylene group to give alpha beta unsaturated compounds. సో ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అనేవి కండెన్సేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అండ్ డీహైడ్రేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఏ కాంపౌండ్స్తో? ఓన్లీ ఆల్డిహైడ్స్ కీటోన్స్ రియాక్ట్ అవ్వవు, ఒక కాంపౌండ్తో అనేది రియాక్ట్ అవుతుంది, దట్ ఈజ్ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్. సో ఏ కాంపౌండ్కి అయితే యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఉంటుందో ఆ కాంపౌండ్తో రియాక్ట్ అయ్యి మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఇన్వాల్వ్ కండెన్సేషన్ అండ్ డీహైడ్రేషన్ విత్ కాంపౌండ్ హ్యావింగ్ యాక్టివ్ మిథిలిన్. యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ఫంక్షనల్ గ్రూప్ మధ్యలో ఒక CH2 ఉంటుంది, ఆ CH2 యాక్టివ్ మిథిలిన్. సో 2 ఎస్టర్స్ కానీ కార్బనల్ కాంపౌండ్స్ కానీ ఏవైనా. సో చూడండి ఇక్కడ రియాక్షన్లో చూడండి, ఇది ఒక ఎస్టర్, ఇది ఒక ఎస్టర్, ఈ మధ్యలో CH2 ఉంది, దిస్ ఈజ్ యాక్టివ్ మిథిలిన్. సో ఎన్ బేస్ ఆర్ యూజ్డ్ ఫర్ కండెన్సేషన్ అండ్ డీహైడ్రేషన్. సో మనం ఇక్కడ తీసుకోవాలి కదా క్యాటలిస్ట్ కానీ ఏవైనా రియేజెంట్. సో ఈ రియేజెంట్ అనేది ఎన్ బేస్ అయి ఉండాలి, ఎన్ బేస్ దట్ ఈస్ పిరిడిన్ ఆర్ పిరోల్ వాట్ ఎవర్. సో ఎన్ బేస్ ఆర్ యూజ్డ్ ఫర్ కండెన్సేషన్ అండ్ రిడక్షన్. సో రియాక్షన్ ఆల్డిహైడ్ అండ్ రియాక్టింగ్ విత్ మిథిలిన్ గ్రూప్, యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ప్రొడ్యూస్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్. సో చూడండి ఈ కార్బనల్ కాంపౌండ్ అనేది యాక్టివ్ మిథిలిన్ ఉన్న కాంపౌండ్తో రియాక్ట్ అయితే మనకి ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యి COOH3, సో 2 ఎస్టర్స్. సో ఈ రియాక్షన్ వాటర్తో, సో దిస్ కాంపౌండ్ అండర్గో హైడ్రేషన్, దట్ ఈస్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ దెన్ హీట్ అండ్ లాస్ ఆఫ్ CO2. ఫైనల్లీ వీ గెట్ ఆల్ఫా 1 2 3 4. సో బ్యూట్ 2 in 1 oic acid, IUPAC name. సో చూడండి ఎన్ బేస్ అంటే మనం ఇక్కడ పిరిడిన్ తీసుకున్నాం. సో పిరిడిన్ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్తో రియాక్ట్ అవుతుంది, ఒక ప్రోటాన్ తీసేసుకుంటుంది NH- గా NH+గా, అంటే ఇక్కడ ఉన్న లోన్ పేర్ అనేది ప్రోటాన్ తీసేసుకుంటుంది CH2 నుంచి. సో అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. లోన్ పేర్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇదే ఇచ్చేస్తుందంటే ఇక్కడ ఒక ఎఫిషియన్సీ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమీ పోకుండా జస్ట్ ప్రోటాన్ పంపించిందంటే ఇక్కడ ఎఫిషియన్సీ అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెగిటివ్ ఈ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అనేది ఈ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ CH form bond between carbon and carbon oxygen bond 5 bond electrons moves to oxygen atom. So and then oxygen get negative charge. సో చూడండి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ హెచ్ అటాక్ అయిన పిరిడిన్ ఉంది కదా, సో డెఫిషియన్సీ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ప్రోటాన్ అనేది తీసేసుకోవడం వల్ల OH అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రోటాన్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, OH ఫామ్. అండ్ పిరిడిన్ మళ్ళీ అటాక్ అయ్యి సో వాటర్ డీహైడ్రేషన్ చేస్తుంది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడ OHని అక్కడ వాటర్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ బై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వాటర్తో అగైన్ ఇట్ అండర్ డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ ఉండడం వల్ల ఈ ఎస్టర్స్ అనేవి యాసిడ్స్గా చేంజ్ అవుతున్నాయి. అండ్ దెన్ దిస్ కాంపౌండ్ ఆన్ హీటింగ్ లాస్ CO2. సో దిస్ కాంపౌండ్ లాస్ CO2 ఆన్ హీటింగ్ అండ్ గివ్స్ బ్యూట్ 2 in 1 oic acid.